పోలీసులు మీ చేతుల్లో ఉన్నారనే కదా ఇదంతా పేద సన్నకారు రైతులపైన ఇదంతా చేసింది. కోర్టు కూడా దాంట్లో స్పష్టంగా చెప్పింది, ఇది చాలా వివాదాస్పద న్యాయాంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి మేము మరోసారి ఫైనల్గా విచారించాలా అంటుంటే, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలీసులతో తొక్కించి ఇది న్యాయ ప్రక్రియ పట్ల, కోర్టుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమన్నా గౌరవం ఉందా లేక కోర్టు ధిక్కారం కాదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. తుది తీర్పు వచ్చే లోపల రైతులను ఖాళీ చేయించారు. హైకోర్టు భూసేకరణకేం తుది ఆమోదం ఇవ్వలే. ఈ భూసేకరణ ప్రక్రియ కానీ అవార్డు కానీ ఈ రెండు రిట్ పిటిషన్కు సంబంధించి డిస్పోజల్ దాని ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరి కోర్టులపైన గౌరవం ఉంటే హైకోర్టులో పెండింగ్ ఉన్న ఈ రిట్ పిటిషన్ పరిష్కరించిన తర్వాత, రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ పని చేసి ఉండొచ్చు, రోడ్లు వేసుకోండొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఉంది, ఈ దీంట్లో అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఇక్కడ 5 కోట్ల రూపాయల ఎకరా భూమి, మరి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ 8 కోట్లకు పైగా ఉందని, కొంత ఒక ఎంపీ ఈ మధ్యనే 6 కోట్ల రూపాయలతో ఉన్నాడని, ఇవన్నీ కూడా రైతులు అవార్డు అభ్యంతరాలు తెలిపినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఆ ప్రాంతంలో ఎండే 8 కోట్ల ఎకరా అవి కూడా సమర్పించారు వాళ్ళకి. దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఇప్పుడు కనీసం 5.5 కోట్లు కూడా లేకుండా ఎకరా సరాసరి వేసుకున్న 2.45 కోట్ల నుంచి 2.60 కోట్ల మధ్య మాత్రమే దీన్ని నిర్ణయించి ఈ అవార్డు పేరుతో ఎకరాకు 2.45 కోట్ల నుంచి 2.90 కోట్ల మధ్య మాత్రమే ఇది, అంటే సగటున దాదాపు 2.60 కోట్లు ఎకరా భూమి. అదే మరి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ ఉండవల్లిలో ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే ధ్వంసం చేశారో అసలు ఇది ఎక్కడుంది? చంద్రబాబు గారు నివసిస్తున్నటువంటి కరకట్టు కంపకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కల కొన్న తెలుగుదేశం పార్టీ వల్ల కానీ వాళ్ళ బినామీలు కానీ వాళ్ళు ఏ రేట్లతో కొన్నారో కనీసం ఆ రేట్లన్నా రైతులకు ఇవ్వాలి కదా. అంటే టీడీపీ నేతలు కొనేటప్పుడు ఒక విలువ, మార్కెట్ విలువ, ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు మరో మార్కెట్ విలువ ఎక్కడన్నా ఉంటుందా? అసలు గతంలోనే రిజిస్ట్రేషన్లు అడ్డుకోవడం ద్వారా మార్కెట్ విలువ గణనీయంగా తగ్గించారని చెప్పి ఒక ప్రచారం కూడా రైతులు చేస్తా ఉన్నారు. అది వాస్తవం. ఇక్కడ ఇంకా సమస్య ఏంటంటే ఈ రైతులది ఇంకా ఇంతటితో ఇది అయిపోలే. రైతుల భూములు ఇట్లాంటి తక్కువ ధరకు తీసుకొని భవిష్యత్తులో వాటిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? రివర్ ఫ్రంట్ పేరుతో వాణిజ్య ప్రాజెక్టులు, ప్రైవేటు సంస్థల పేరుతో అత్యంత విలువైన భూములను అస్మదీయులకు మీ వారికి అప్పగించబోతున్నారా అనే ప్రశ్న ఇవాళ మేము లేవనెత్తుతున్నాం. రైతులు స్పష్టంగా చెప్పారు, మా మెడ మీద కత్తి పెట్టి భూములు తీసుకుంటే మేము ఒప్పుకోం అని. అయితే ఓ మహిళా రైతు నిన్న చూసాం, మా పొలంలోకి వచ్చి నన్నే బయటకు పొమ్మంటున్నారు పోలీసుల సహాయంతో. చంద్రబాబు హయాంలో తన సొంత పొలంలో ప్రవేశించడానికి కూడా పోలీసుల అనుమతి మాకు కావాలా అని చెప్పి బాధపడ్డారు. పాపం ఆ మహిళ ఇంకా మా పొలాలను లాక్కునే బదులు మమ్మల్ని చంపేయండి, మా శవాల మీద రోడ్డు వేసుకోండి,
మా పొలాలు ఇప్పుడు లాగేసుకున్నారు, మేము ఇప్పుడు రోడ్డు పైన అడుక్కు తిని బతకాలనా అని తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియోలు కూడా మనం చూసాం. తర్వాత ఆ పక్కన రైతులకు ఈ భూ సేకరణలో చేయకపోగా మిగిలిన ఏదో 10 సెంట్లో 20 సెంట్లో ఉంటే ఆ భూమికి దారి ఎక్కడి నుంచి వస్తుందో తెలియడంలా, అది కూడా చెప్పాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం. ఆ చిన్న చిన్న భూభాగాలను సాగుకు పనికొస్తాయా లేదా, వాటికి రహదారి ఉంటుందా, నీటి సదుపాయం ఉంటుందా అని ఈ ప్రాథమిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది సిఆర్డీఏ, ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆ సమాధానం చెప్పాల. తర్వాత రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు ఇచ్చి రోడ్లకు తీసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఏమైందంటే ఈ రైతులు ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ పేరుతో ఉండవల్లి గ్రామమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, కనీసం ఇల్లు భూములు ఇవన్నీ మాకు తీసుకుంటూ మమ్మల్నే ఉండవల్లిలో పరాయి వాళ్ళుగా చూసే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఉండవల్లి రైతులు బాధపడతా ఉన్నారు. రైతుల భూముల్లో రాజధాని కడుతూ ఆ రాజధానిలోకే రైతులు రావాలంటే వీసా కావాల్సిన పరిస్థితులు తెస్తున్నారని చెప్పి రైతులు బాధపడుతున్నారు. అందుకే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఎందుకు హైకోర్టు తుది తీర్పు రాకముందే ఇంత తొందరగా భూముల్లోకి ఎందుకు వెళ్లారు? ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకముందే బుల్డోజర్లను ఎందుకు దించారు ఈ భూముల్లో? రైతులకు అవార్డు పూర్తి కాపీలు కూడా ఇవ్వకుండా చెక్కులు ఎందుకు పట్టుకెళ్లారు? రైతుల నుంచి బ్యాంకు వివరాలు కూడా తీసుకోకముందే రైతుల పేర్లతో చెక్కులు ఎలా సిద్ధమయ్యాయి? ఎకరాకు 5, 5.5, 8 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ జరిగిన రిజిస్ట్రేషన్లను ఎందుకు ఇందులో వీళ్లకు పరిగణనలోకి తీసుకుని ఎందుకు ఆ మేరకు వీళ్లకు ధర చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పుకోలే? ఎందుకు 2.60 కోట్లు మాత్రమే నిర్ణయించారు? ఏమైనా రైతులన్నీ అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పారా? ఈ ఇప్పుడు నిలువున నిన్న చూసాం పచ్చని పంట పొలాలు, వాటిని ధ్వంసం చేయమని ఎవరు అనుమతి ఇచ్చారు మీకు? ఏమైనా నిన్న జరిగిన పంట నష్టానికి పరిహారం ఏమైనా అందజేస్తున్నారా? అవి కూడా చెప్పాలి కదా రైతులకి. మహిళా రైతులను ఈడ్చిపారేయమని చెప్పి పోలీసులను ఎవరు ఆదేశించారు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఉండవల్లిలో రైతుల భూములపై జరుగుతున్న అన్ని బలవంతపు చర్యలను, బలవంతపు భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టులో కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు రైతుల భూముల్లో భౌతికంగా ఎలాంటి మార్పులు చేయరాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం, రైతులపై పోలీసులు చేసిన దౌర్జన్యాలపై దానికి బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇంకోటి ప్రధానమైన డిమాండు, రైతులు భూములకు సమీపంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న భూముల సమీపంలో టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, వారి బినామీలు చేసిన భూముల కొనుగోలు వివరాలన్నీ ప్రభుత్వం బయటపెట్టాలని, అదేవిధంగా భవిష్యత్తులో హైకోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు మిగతా భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.